ద గ్రేట్ డిబేట్కు స్వాగతం. 50 సంవత్సరాల పోరాట ఫలితం, ఎంతోమంది అమరుల త్యాగఫలం, బీజేపీ సంకల్పంతోడే కాంగ్రెస్ అధినేత్రి సోనియాతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. దగపడ్డ తెలంగాణను పునర్నిర్మాణం చేపట్టి ప్రగతి తెలంగాణగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కష్టనష్టాలను ఓర్చుకుంది. ప్రగతి సాధ్యం కావాలంటే అప్పులు సైతం చేయాలని చెప్పింది. పునర్విభజన చట్టం ఆధారంగా కేంద్రం చేయూతనివ్వాల్సినంత ఇవ్వలేకపోయిందని బీఆర్ఎస్ గగ్గోలు పెట్టింది. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనపై విసిగిన తెలంగాణ జనం కాంగ్రెస్ పట్టం కట్టారు. సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటు చేసుకున్న సచివాలయం ఎదుట ప్రతిష్ఠిస్తామన్న రేవంత్ రెడ్డి మాటలను తిప్పికొడుతూ కేటీఆర్ 4 ఏళ్లలో మా పాలన వస్తుంది, రాగానే అదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పారు. దాంతో రాష్ట్రంలో అగ్ని రాజేసినట్లయింది. కేటీఆర్ ఏమన్నాడో ఈ బయటను ఒకసారి చూద్దాం. 10 ఏళ్ళు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే దాని పేరు మార్చలేదు, అట్లే కొనసాగించాం. మా పేరు పెట్టుకోవచ్చు, ఇంకో పేరు పెట్టవచ్చు, కానీ మార్చలేదు. రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని IIIT బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు, కొనసాగించినాం. ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియం కు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు. అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప సంస్కారవంతంగా ఆలోచన చేయలేదు. కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు. మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్ లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్ లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. మేము తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి, మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ, కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడి వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి. మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ, అదే విధంగా బెంగళూరుకి పోతే కెంపెగౌడ పేరు, ఎక్కడ పోతే అక్కడి ప్రముఖుల పేర్లు ఉంటాయి. కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు. ఇన్ని రోజులు సంస్కారవంతంగా భరించినాం, ఇక భరించే ఓపిక లేదు. ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు, చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా 4 ఏళ్ల తర్వాత సమాధానం చెప్తాము. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణలోని అసువులు బాసిన అమరుల తరపున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మనతో డిబేట్లో పాల్గొనేందుకు సీనియర్ జర్నలిస్ట్ జయసారథి గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్కు మన బీఆర్ఎస్కు సంబంధించినటువంటి రావుల శ్రీనివాసరెడ్డి గారు మనతో లైవ్లో ఉన్నారు. జయసారథి గారు, మొట్టమొదట అసలు సచివాలయంగా తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టకూడదన్నటువంటి అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు అంటే వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనవసరంగా ఒక సెంటిమెంట్ అంశాన్ని గెలికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా కూడా రాజకీయంగా వాడుకోవడానికి చూస్తే అందున బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ను కదిలిస్తే తమకు ఉపయోగం ఉంటుందని భావిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెట్టాలనేటువంటిది ఉంది. ఆ పాత ప్రభుత్వం సెక్రటేరియట్ నిర్మాణంలో భాగం కూడా అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పింది. గతంలో కూడా తెలుగు పక్కనే ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఉంది, తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనే పేరు దాని. ఎందుకంటే దాని కిందనే అక్కడే తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ ముందే ఉండేది అది. కాబట్టి ఆ స్థానంలోనే తెలంగాణ వచ్చి, అంటే ఉద్యమ సమయంలో కానీ తర్వాత కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ అక్కడ ఉంది.
అంటే అలాంటి నేపథ్యంలో ఒక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే చేసుకోవచ్చు. అది ఇప్పటికే సోమాజిగూడలో ఉంది, చాలా చోట్ల ఉంది, అక్కడే పెట్టుకోవచ్చు. లేదా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన తర్వాత మీరు ఇంకెక్కడైనా అక్కడ ఆ ప్రాంతంలోనే ఎక్కడైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు అనవసరంగా సెక్రటేరియట్ ముందు మాత్రం అది నిజంగా కూడా ఏంటంటే సెక్రటేరియట్ ఒక ముందు అమరవీరుల స్తూపం ఉంది, అలాంటివి ప్రతిఫలించే విధంగా అటు మీకు వీలు కాకపోతే నచ్చకపోతే తెలంగాణ తల్లి విగ్రహం కాకపోతే జయశంకర్ గారి విగ్రహాన్ని పెట్టొచ్చు, లేకపోతే పక్కనే కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం ఆ పక్క వైపున ఏర్పాటు చేశారు, దాన్ని ఏర్పాటు చేయొచ్చు, ఇట్లాంటివి ఏర్పాటు చేయొచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనవసరంగా సెంటిమెంట్ కు ఉపయోగపడేటువంటి అంశాలను తెర మీద తీసుకురావడం వల్ల అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తుంది. నిజంగా కూడా తెలంగాణలో చాలా ప్రాజెక్టులకు రాజీవ్ గాంధీ పేరు ఉన్నట్టు మాట వాస్తవమే. యాక్చువల్ గా ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాక్చువల్ అది ఎన్టీఆర్ గారి పేరు మీద ప్రారంభించారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాగానే దాని పేరు మార్చేసి రాజీవ్ గాంధీ అసెంబ్లీలో కూడా తీవ్ర చర్చ జరిగింది. తర్వాత దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ రిలేటెడ్ కూడా కాదు, రాజీవ్ గాంధీ అనే వ్యక్తి ఆ సెక్రటరియట్ కానీ ఇక్కడికి కానీ రిలేటెడ్ కాదు. వాళ్ళు కాంగ్రెస్ హైకమాండ్ కు లేదా కాంగ్రెస్ పార్టీ తమ ఇమేజ్ ని చాటుకోవడం కోసం కాంగ్రెస్ వాళ్ళే తెలంగాణ వచ్చిందని చెప్పుకోవడం, లేదా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల మెప్పు పొందడం కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అలాంటి కోణంలో వాళ్ళు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇది అనవసరమైనటువంటి సెంటిమెంట్లకు దారి తీస్తుంది తప్ప దీని ఉపయోగం. ఆ రోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సోనియా గాంధీ ఆశీస్సుల కోసం రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు పెట్టడం, రాజీవ్ గాంధీ స్టేడియం పేరు పెట్టడం, రాజీవ్ రహదారి ఏర్పాటు చేయడం, ఇట్లాంటివి చేసింది. బాధల్లో ఏది వచ్చినా కూడా ఆ ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ ఇట్లాంటివే తీసుకొచ్చింది. అప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖుల పేర్లకు ఏ రోజు కూడా గుర్తింపు వచ్చే విధంగా పథకాల పేర్లు కానీ పెట్టలే. రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, పథకం కావచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా చేసింది. ఇప్పుడు కూడా అదే రకంగా జయసారథి గారు సోనియా గాంధీ కృషితోనే తెలంగాణ సాధ్యమైందన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో అయితే కాంగ్రెస్ పెద్దలను కావచ్చు, సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి మరి రేవంత్ రెడ్డి ఈ రకంగా ఆలోచిస్తున్నాను కూడా అనుకోవచ్చు కదా. శ్రీనివాస్ గారు వాస్తవం మీరు ఏంటంటే హైకమాండ్ మెప్పు పొందడానికి మాత్రమే చేస్తుండనేటువంటిది మనం అనుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో అంశం ఏంటంటే సోనియా గాంధీ వల్లే వచ్చిందంటే అది రెండు దాని భిన్నాభిప్రాయాలు. ఒకటి ఉద్యమం చేయకుంటే సోనియా గాంధీ ఇచ్చుంటే సోనియా గాంధీ వల్లనే వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఉద్యమం చేశారు, వాళ్ళు ప్రజాస్వామిక ప్రక్రియను ప్రారంభించారు. ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ప్రజాస్వామిక ప్రక్రియకు సోనియా గాంధీకి ఇంట్రెస్ట్ ఉంది, కానీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రెషర్స్ దాటి ఆమె ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఇవ్వగలిగింది? ఇక్కడ ఉద్యమం వచ్చిన తర్వాతనే వచ్చింది. కాబట్టి ఇలాంటి భిన్నాభిప్రాయాలున్నాయి దాని మీద. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ హయాంలో వచ్చింది, అందులో కాంగ్రెస్ లో సోనియా గాంధీ ఒక్కరే స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఈ సాధ్యమైంది అనేటువంటి అభిప్రాయం ఉంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది. మరి దానికి ఇంకొక రకంగా మీరు రుణం తీర్చుకోవచ్చు. మీరు కొత్త పథకం తీసుకొచ్చారు కదా, చాలా పథకాలు తీసుకొచ్చారు కదా, వాటి పేర్లు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ కు వర్సెస్ రాజీవ్ని తీసుకురావడం వల్ల ఏది ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకునే అవకాశం ఉంది. దానివల్ల ఎవరికి లాభం కలుగుతుంది, ఎవరి సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది? అసలే ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువ. దాని పేరు మీద ఏకంగా ఉద్యమం వచ్చింది, దాని పేరు మీద ఒక పార్టీ ఏర్పాటై అధికారంలోకి వచ్చింది, 10 ఏళ్ళు దాని పేరు మీద పరిపాలించింది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో సున్నితమైన అంశాల జోలికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళకపోవడం మంచిది. రాజీవ్ గాంధీని దాంట్లోకి తీసుకురావడం ద్వారా అనవసరంగా రాజీవ్ను వివాదాస్పదంగా చేయడం. ఇవాళ కొత్తగా ఏం చెప్పారు కేటీఆర్ గారు మాట్లాడుతూ, అంజయ్యను తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ అని చెప్పడం అంటే అలాంటి కొత్త అంశాలను తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అక్కడ వీలైతే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి ఆ పక్కనే ఇంకెక్కడైనా అదే పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి స్పష్టంగా ఎవరు చూసినా సపోజ్ రాజీవ్ గాంధీ హయాంలో తెలంగాణ ఏర్పడినప్పుడైతే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టిన దానికి అర్థం ఉంటుంది. రాజీవ్ గాంధీ పీరియడ్ లో కాదు. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత చాలా ఏళ్లకు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఉద్యమం లేదు, రాజీవ్ గాంధీ గారు ప్రామిస్ చేసినటువంటి విషయం కాదు, రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కాదు. కేవలం అక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తమ ఇమేజ్ చాటుకోవడం. ఇప్పటికే సోనియా గాంధీ గారి విగ్రహం అయితే పెట్టలేరు కదా వారు. కాబట్టి సోనియా గాంధీ దీన్ని వేరే రకంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేసారు, సోనియా గాంధీకి లేదా రాహుల్ గాంధీ గారికి ఇష్టమైన వ్యక్తి ఎవరై ఉంటారు? రాజీవ్ గాంధీ గారు ఉంటారు. రాజీవ్ గాంధీ మనం ప్రస్తుతిస్తున్నాము లేదా వారిని పొగుడుతున్నాము, వారి జ్ఞాపకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అని చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే రూలింగ్ లో ఉన్నారో వాళ్ళ హైకమాండ్ దగ్గర మెప్పు పొందడం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇక్కడ ఒక రకంగా సెంటిమెంట్ కి వస్తుంది, రెండోది హైకమాండ్ మెప్పు కోసం ఏర్పాటు చేస్తున్న అభిప్రాయం వస్తుంది. ఇంకోటి అదే రోడ్ లో కొద్దిగా ముందు పోతే ఇందిరాగాంధీ గారి బొమ్మ కూడా ఉంది అక్కడ, పెద్దగా భారీ విగ్రహం ఉంది అక్కడ.
అది ఆ పక్కనే కాంగ్రెస్ నేత మరి పివి నరసింహారావు గారి విగ్రహం కూడా ఉంది కాంగ్రెస్. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఈ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాంతో ఏదో లబ్ధి పొందాలని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి ఎన్నికలలో 2023 ఎన్నికల్లో 3 పార్టీలు పోరాడినటువంటి పక్షంలో కాంగ్రెస్ పార్టీ వైపే ఎందుకు మొగ్గు చూపినారు తెలంగాణ వాదులు కానీ లేదా బీఆర్ఎస్ కానప్పుడు అంటే ఒక అభిప్రాయం ఉంది, కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందనే ఒక అభిప్రాయం లేదు. కాంగ్రెస్ తన అస్తిత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో పోగొట్టుకొని ఇక్కడ తెలంగాణ ఇచ్చిందనేటువంటి అంశం కూడా కొంత తెలంగాణ వాదులు ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసింది. కాబట్టి ఎట్లాగో అలా ఉంది కదా, ఉన్నప్పుడు ఇక్కడ కొత్తగా మీరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి దాన్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా దేనికోసం అయి ఉంటుంది అంటే హైకమాండ్ కోసమే ఉంటుంది, హైకమాండ్ యొక్క ఇమేజ్ పెంచుకోవడానికి అయి ఉంటుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ షూర్లీ తమ అడ్వాంటేజ్ గా మార్చుకుంటది. ఎందుకంటే సెంటిమెంట్ కి సంబంధించిన అంశం, అది తెలంగాణ తల్లి. ఆ పక్కనే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ తెలుగు తల్లి విగ్రహం ఉండేది. ఇప్పుడు తెలంగాణ తల్లి ఉండాలి తప్ప ఇంకెవరుంటే కరెక్ట్, ఎవరున్నా తప్పే అని వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం, ఆ అడ్వాంటేజ్ ఇవ్వాలా అవుతా అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఇష్టం. అది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలి. అడ్వాంటేజ్ ఇస్తే ఎవరికి లాభం అవుతుంది? బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. మరి రేపు రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టారు, తెలంగాణ పాత్ర ఉంది. రేపు బీజేపీ పార్టీ వచ్చి చిన్నమ్మ పాత్ర కూడా ఉంది, సుష్మా స్వరాజ్ గారు చనిపోయారు, వారు కూడా విగ్రహం పెట్టండి అని అంటే మరి అది కూడా వివాదాస్పద అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఇవాళ ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు కాకుండా ఎవరు ఈ రాష్ట్ర పురోగతికి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడ్డారనేటువంటిది ఆలోచించుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మంచి తప్ప ఇది అనవసరమైన విభేదాలకు సెంటిమెంట్ కు అవకాశం ఇవ్వడం అనేటువంటిది సరైనది కాదని నా యొక్క అభిప్రాయం. మెట్టు సాయి కుమార్ గారు కాంగ్రెస్ ప్రతినిధి, అలాగే తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. సాయి కుమార్ గారు, అసలు ఈ సచివాలయం ముందు మీరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని ఏ విధంగా సమర్థిస్తారు? సార్ నేను మాట్లాడమంటారా, రాజీవ్ గాంధీ గారు ద ఫౌండర్ ఆఫ్ డిజిటల్ ఇండియా. ఇప్పుడు మనము ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్గా మనం మాట్లాడుతున్నాము, ఒక లైవ్లో మాట్లాడుతున్నాము, ఒక సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాము, ఒక వ్యవస్థ ద్వారా మనం అనుసంధానిస్తున్నామంటే కారణం ఆయన్నే. మీరు ఎవరో రాజీవ్ గాంధీ గారిని ఏదో చిన్న నాయకునిగా ఏదో, అసలు రాజీవ్ గాంధీ గారు ప్రపంచానికి మెచ్చిన నేత అండి. కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు తెలియదు. ఆ రాజకీయ వ్యవస్థకు ఆయన పెట్టింది పేరు. రాజీవ్ గాంధీ గారి యొక్క డిజిటలైజ్ ఇండియా అనే విధానాన్ని అప్పుడు కూడా బీజేపీ నాయకులు ఏమన్నారంటే ఈ కంప్యూటర్ యుగంలో తీసుకొస్తున్నాడు రాజీవ్ గాంధీ, దానివల్ల శ్రామికుల శ్రమని దోచుకుంటామని చెప్పిన మాట వాళ్ళు ఇప్పుడు మేము డిజిటల్ ఇండియా అంటూ, దానికి కారణం రాజీవ్ గాంధీ. అది మర్చిపోకండి. ఇంకొకటి, తెలంగాణ సంబంధించిన వ్యవస్థ, తెలంగాణ రాష్ట్రానికి నేను ఒక మాట అంటున్నా, ఆచార్య జయశంకర్ గారే ముఖ్యము, కేటీఆర్ కాదు అంటాను నేను, కేసీఆర్ కాదు అంటాను బాధ్యతగా. అది చెప్పండి ఫస్ట్ మీరు. ఏం సంబంధం మాడతారండి దానికి? కేసీఆర్కి తెలంగాణకు సంబంధమే లేదు, కేటీఆర్ అసలు దానికి నామమత సంబంధమే లేదు కేటీఆర్కి. చలో కొంచెం ఒక చిన్న పాత్ర ఉండొచ్చండి, ఎవరిది? కేసీఆర్ పాత్ర ఉండొచ్చు అంతే తప్ప కేసీఆర్ మూలము, కేసీఆర్ తెలంగాణ, జయశంకర్ గారి తెలంగాణ, జయశంకర్ గారి యొక్క పొద్దున తెలంగాణ, జయశంకర్ గారి పాత్ర తెలంగాణలో ఉంది. అది మాట్లాడదాము. ఈయన వచ్చి తెలంగాణకి ఏం సంబంధం రాజీవ్ గాంధీ ఎన్నో విగ్రహాలు అంటే నీకు ఎందుకండి? అసలు నువ్వు ప్రతిపక్షంలో అది చూసుకోవచ్చు నువ్వు, నీకేం సంబంధం రాజీవ్ గాంధీ కోసం? అసలు రాజీవ్ గాంధీ గారి పేరెత్తే అర్హత నీకు అసలు నీకుందా? అసలు నీ స్థాయి ఎంత? నీ వ్యవస్థ ఏంది? అదే దేశం కాదు ప్రపంచం ఇచ్చే నేత ఆయన. ఇప్పుడు టుక్కుమని నువ్వు ట్విట్టర్ మాట్లాడుతున్నావు, టుక్కుమని చెప్పి నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, ఏదో ఆన్లైన్లో మాట్లాడుతున్నావు. ఎవరనుకుంటే కారణము ద గ్రేట్ లెజెండ్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ గారు అప్పుడు కంప్యూటర్ భారతదేశంలో తీసుకురాకపోయి ఉంటే. సాయి కుమార్ గారు సార్, ఇక్కడ విషయం ఏంటంటే సచివాలయం ముందు అసలు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా లేదన్నటువంటి అంశం, ఈ అంశాన్ని పక్కకు పెడితే ఇంకొక విషయం చెప్తాను. అసలు ఎంతో మంది అమరుల త్యాగఫలము, దాని తర్వాత మొత్తం ప్రజలందరూ కూడా సంబంధ వర్ణాలు కూడా మరి పోరాటంలో పాల్గొన్నాయి. అట్లాగే కాంగ్రెస్ అధినేత్రి కృషితో తెలంగాణ సాధ్యమైందన్న విషయాన్ని చర్చించే ముందుగా ఒక చిన్న వెల్కమ్ బ్యాక్ టు ద గ్రేట్ డిబేట్. సాయి కుమార్ గారు,
సమిష్టి కృషితోనే తెలంగాణ సాధ్యమైందన్నటువంటి విషయం తెలుసు. అయితే ఏదైనా ఒక పని చేసే ముందు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఇంత పెద్ద అవకాశం వచ్చినటువంటి మీకు పాలన చేసే అవకాశం వచ్చినప్పుడు మరి ప్రజలందరికీ తెలియపరుస్తూ మీరు సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాము, ఎందుకంటే రాజీవ్ గాంధీ మాజీ ప్రధానమంత్రి, అట్లాగే మన రాష్ట్రం సాధించుకోవడంలో కాంగ్రెస్ యొక్క కృషి ఎంతో ఉందని తెలియచెప్పి అట్లా ఆ రకంగా మీరు ప్రజల వద్ద దగ్గర నుంచి మీరు తీసుకున్నట్లయితే మీకు ఎంత బాగుండేది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా మీకు సపోర్ట్ చేసేది కదా, ఆ దిశగా మీరు ఎందుకు ఆలోచన చేయలేదు? సార్ నేను ఏమంటున్నా, మీకు ఒక విషయం చెప్తున్నాను. రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ గారి పేరు ఏ ఒక్క ఊరికో, ఏ ఒక్క నగరానికో, ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదని పదే పదే చెప్తున్నాను. మీ టీఆర్ఎస్ నాయకులకు కానీ ఆ పక్క ఉన్న బీజేపీ నాయకులకు ఎందుకు అర్థం కాదు? ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ వేస్తానండి, చిన్న క్వశ్చన్ ఇస్తాను, మీరు ఏమనుకోకండి, ఎవరన్నా ఉండండి, బీఆర్ అంటే జర్నలిస్ట్ కంటే. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు వారి కుటుంబం, అదేవిధంగా కేసీఆర్ గారి వారి కుటుంబం, ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారు కానీ, అంతకుముందు వాజ్పేయి గారి కుటుంబం, ఎవరైనా కానీ దేశం కోసం ఏమైనా చిన్న రక్తం పొట్టని ఇచ్చారా? ఒక చిన్న గోరు తెగి కింద పడిందా చెప్పండి? సార్ నేను ఏమంటున్నా, దేశ రక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం. ఇప్పుడు సోదరునికి ఆ డిబేట్ గురించి తెలియదు కాదు, దానికి వెళ్ళాలంటే నేను దాని గురించి కూడా డీటెయిల్ చెప్పగలుగుతాను ఏంటనే. రాజీవ్ గాంధీ గారు మీరు వినండి సార్, నేను రాజీవ్ గాంధీ గారి కోసం మాట్లాడుతున్నారు. రాజీవ్ గాంధీ గారి చేతకు చేస్తున్నా మీకు అవకాశం ఉంటుంది, రాజీవ్ గాంధీ గారి చరిత్రకు చేస్తున్నా మీకు, దేశం కోసం ఆయన త్యాగం. సంబంధం లేని అంశాలు నేనైతే మీరు అప్పుడు లేరు కావచ్చు, నేను అప్పుడు రాజీవ్ గాంధీ గారి హత్య జరగడానికి కారణం ఏంటి చెప్పండి? ఒక తమిళులు చేశారు. ఎందుకు తమిళులు చేశారు? శ్రీలంకలో తమిళుల మీద జరిగినటువంటి దమనకాండ, ఈ దేశ జర్నలిస్ట్ గారు మద్దతుగా ఆయన ఐకేపీ దళాలను పంపిండండి. దాంట్లో మన దేశ పౌరులకు అనుకూలంగా ఉండాలా, లేకపోతే వేరే దేశ పౌరులకు అనుకూలంగా ఉండాలా, అది తెలుసుకోలేక జర్నలిజం చేస్తలేరు మీరు. బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుతున్నారు, జర్నలిజం చేయండి. మీరు కాదు అంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే, రాజీవ్ గాంధీ విగ్రహం అవుతుంది. 10 ఏళ్ళు మేము తిట్టి వదిలిపెట్టినాం. తిప్పినా కూడా చెప్పకుండా కూడా వినండి, నిజం మాట్లాడితే మీరు ఒప్పుకోవాలి. ఇంకొక విషయం, డిజి యుగానికి ఆ రాజీవ్ గాంధీ గారు ఆద్యులని మీరు భావిస్తే హైటెక్ సిటీకి పేరు పెట్టుకోండి. ఆయన హైటెక్ సిటీ ఆ కంప్యూటర్ యుగం అంతా ఆయనే తెచ్చారని. కానీ మీరు ఉమ్మడి రాష్ట్రంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అనేది కూడా తెలుగు భాష మాట్లాడే వారందరికీ ఒక రాష్ట్రం కావాలని నెహ్రూ గారు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. పోనీ ఎప్పుడన్నా పాత సెక్రటేరియట్ ముందు ఆ ఆంధ్రప్రదేశే కదా అని నెహ్రూ గారి బొమ్మ ఉందా అండి? తెలుగు తల్లి బొమ్మనే ఉన్నది. ప్రతిసారి వాళ్ళు తప్పు చేస్తే కూడా మీరు సరి చేసుకోవాలి. ఉపయోగపడే అంశాన్ని నేను చెప్తున్నాను. వినండి, ఎంతమంది అజ్ఞానులు వచ్చినా కూడా, ఏ వ్యవస్థ వచ్చినా కూడా రాజీవ్ గాంధీ గారి యొక్క పేరుని చెరపలేరు, దాన్ని ముట్టుకోలేరు. కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, జేజమ్మ రాని, ఎవరు రాని అక్కడ. వినండి సార్, మీరు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే బీఆర్ఎస్ కార్యకర్త మాట్లాడుతున్నారు. బీజేపీ కార్యకర్తనా? మీరు బీఆర్ఎస్ కార్యకర్తనా? మీరు జర్నలిస్ట్ మాట్లాడండి. మీరు తను ఎంతో కష్టపడితే జర్నలిస్ట్ అయ్యాడు సార్. నేను కూడా ఇట్లా విత్తనవాదం చేస్తే నేను మాట్లాడండి. మీకు అర్థమైతే పూర్తిగా వెంటనే మీకు అర్థమైతే. అరే మీరు ఇప్పుడు మరి ఏమన్నా మాట్లాడితే ఇప్పుడు వినండి సార్, ఒక్క నిమిషం మీ ఇద్దరి దగ్గరకు వస్తాను. జయసారథి గారు, సారథి గారు, మీరంటే మాకు గౌరవము, పెద్దలు, మీరు అన్ని సమాధానం చూస్తున్నారు. కానీ రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడితే మీకేం నొప్పి అవుతుంది? రాజీవ్ గాంధీ చేసి మరి మీకేం నొప్పి అవుతుంది? ఆయన చనిపోయినండి, ప్రాణం త్యాగం చేసి దేశం కోసము. కానీ చెప్పగలుగుతారా మీరు? అరే మీరు అప్పుడు ఉందా అప్పుడు మీరు అక్కడ? మీకు తెలియదు బ్రదర్, మీకు అదేం మాట్లాడండి మీరు? పక్క మీరు ఆలస్య కాకపోతే మాట్లాడుతున్నారు మీరు. అరే కనీసము మీరు ఇప్పుడు దేశం కోసం చనిపోయినాడు ఆయన. సారథి గారు, తమిళనాడు మాట్లాడుతున్నారు మీరు.
సారథి గారు అరే కనీసం కాదండి మీరేమన్నా బిఆర్ నాయకులా లేక ఆర్ఎస్ఎస్ నాయకులా మీరు కుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అట్లా మాట్లాడు మీరు. శ్రీనివాస్ రెడ్డి గారు అరే మీరంటే సారథి గారు రావుల గౌరవం శ్రీనివాస్ పోయింది రెడ్డి గారు. నాకు రావుల శ్రీనివాస్ రెడ్డి గౌరవం మొత్తం గారు పోయింది మీరంటే నాకు కొంచెం నాకు కొంచెం సాయి గారు మళ్ళీ మీ వద్దకు వస్తాను. అరే కనీసం కాదండి ఎవరన్నా కానీ సాయి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాము. దేశం కోసము సారథి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. అరే వాటండి మీరు సారథి మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సాయి గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. రావుల శ్రీనివాసరెడ్డి గారు ఇదంతా చూస్తున్నప్పుడు అసలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనేది మీ ఆలోచన, ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనగా మీరు మూర్తిభవించారు. కానీ మరి మాజీ ప్రధాని అయినటువంటి వ్యక్తి తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి సోనియా గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క మరి వాళ్ళ యొక్క ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడంలో మీకు వచ్చే నష్టం ఏంటి అసలు? ఒకటి సార్, తెలంగాణ ఉద్యమంలో రాజీవ్ గాంధీ గారికి తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు. తర్వాత టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రాజీవ్ గాంధీ పేరు కానీ రాజీవ్ గాంధీ విగ్రహాలు కానీ రాజీవ్ గాంధీ యొక్క చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా చెరిపేలే. మాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా. అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం, మేము ఏం చేసినా రైటే, మేము ఏం చేసినా ఒప్పే అని చెప్పేసి ఒక భావనలో ఉన్నారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఇప్పటిదాకా బ్రదర్ మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన విలేకరి గారు మంచి బ్రహ్మాండంగా చెప్తుండు. సంబంధం లేదు. ప్రధానమంత్రి వ్యక్తం చేసి ఎవరైనా కీలక పాత్ర పోషించినటువంటి సుష్మా స్వరాజ్ మన విగ్రహం కూడా పెట్టాలంటారు బీజేపీ వాళ్ళు. మరి పెడదాం కూడా. తెలంగాణకు ఎవరికి సంబంధం లేదండి. కేసీఆర్ సంబంధం లేదు, నాకు కేటీఆర్ సంబంధం లేదు, జయశంకర్ గా సంబంధం ఉంది అంతే. అది మాట్లాడదాము. కేసీఆర్ అది మాట్లాడదాము. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ కూడా అది మాట్లాడదాము. వినాలే. ఈరోజు తీసేసినామా ఏమన్నా, తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ రహదారులు తీసేసినామా, పేర్లు ఏమన్నా ఎక్కడ కూడా రాజీవ్ గాంధీ పేరు తుడిపేలే. ఇప్పుడు ఇప్పటికి ఇంత అంటున్నావు, మనం ఆరోగ్యశ్రీ చెడిపేసినామా, రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఇప్పుడు కేటీఆర్ అన్న మాటల్లో తాత్పర్యం మీకు అర్థమైందో లేదో. ఇప్పుడు ఏమంటున్నారు? ట్రిపుల్ ఐటీ బాసరను, దాని తర్వాత అంతర్జాతీయ ఆశ్రమం విమానాశ్రయాన్ని, అట్లాగే రాజీవ్ రహదారి, ఈ పేర్లన్నీ తీసేసి తెలంగాణ ప్రముఖ పేర్లు పెడదామంటున్నారు. దాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? కుట్ర కోణంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చలే. ఇది ఒక కొత్త నాటకం ఆడాలి. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలంటే అంత లొల్లి పెడతారు, తర్వాత ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అయిపోతాయి అని చెప్పేసి ఒక తెలంగాణ సెంటిమెంట్ ను మళ్ళీ రెచ్చగొట్టడం కోసం, తర్వాత తెలంగాణను రగిలించడం కోసం, తెలంగాణ అగ్నిగుండంగా తయారు చేయడం కోసం ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఆనాడు ఒక ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత చిన్న బ్రేక్ చెప్పండి. టు ద గ్రేట్ డిబేట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో తాత్పర్యం ఏంటంటే, మేము ట్రిపుల్ ఐటీ బాసర పేరు కానీ, అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క పేరు కానీ, రాజీవ్ రహదారి యొక్క పేరు కానీ, ఈ పేర్లన్నీ మార్చేస్తాము మా పరిపాలన వచ్చాక. అంటే 4 ఏళ్లలో మా పాలన వస్తుంది, మా పాలన వచ్చాక ఇవన్నీ మార్చేస్తాం అన్న విషయాన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారు? ఇప్పుడు నాంది పలికింది ఎవరండి? చేసేది ఎవరు? కవింపు చర్యలు చేసేది ఎవరు? వాళ్ళే కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేము ఏదైనా చేస్తే నడుస్తుంది, మేము ఏదైనా చేస్తామని చెప్పేసి మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. 10 ఏళ్ళ అధికారంలో ఎక్కడన్నా రాజీవ్ గాంధీ పేరు తూడ్పేసే విధంగా కానీ, రాజీవ్ గాంధీ పేర్లు కానీ ఎక్కడైనా మలిపేసే విధంగా చేశామండి? ఎక్కడ కూడా చర్యలు చేపట్టలే. ఈరోజు తెలంగాణ త్యాగాల మీద పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో తెలంగాణ సచివాలయం అది మన అందరం కూడా ఒక దేవాలయంగా భావిస్తాం. అసొంటి దేవాలయం కాడ రాజీవ్ గాంధీ విగ్రహం మేము పెడతాము, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టామని చెప్పేసి చెప్పడం ఏదైతే ఉన్నదో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కొద్దిమంది మెప్పు కోసం తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మీ వద్దకు వస్తా. నాయకులు కూడా ఇది వ్యతిరేకిస్తున్నారు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం. శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సాయి కుమార్ గారు ఇక్కడ విషయాన్ని మీరు గమనించండి. అసలు ప్రజలకందరికీ తెలపకుండా తెలంగాణ యొక్క చిహ్నం తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టకుండా మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంలో ఆంతర్యం ఏంటి అసలు? అంటే ఇక్కడ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి ఒక్కరి భాషను తీసుకొచ్చే నేపథ్యంతో మీరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టేటువంటి ఆలోచన చేస్తున్నారా? అంటే ప్రజల యొక్క ఆలోచనలు ఎవరు కూడా తీసుకోరా? ప్రతిపక్షం యొక్క ఆలోచనలు కూడా మీరు తీసుకోరా ఎంత మాత్రం? సార్ ఇప్పుడు నేను మాట చెప్పమంటారు మీకు, పేపరు, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని మీడియాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులని ఆ పార్టీని మర్చిపోయారు. రాజీవ్ గాంధీ గారి కోసం మాట్లాడితే మేము మా వ్యవస్థకు మా పార్టీకి మా పార్టీ నాయకులకు మాకు వ్యక్తిగతంగా గుర్తింపు వస్తుందని చెప్పి కేటీఆర్ గారు ఏదో రకంగా ఏదో బురద విధంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఎంతమంది తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది వచ్చినా కూడా రాజీవ్ గాంధీ గారి పేరుని టచ్ చేయలేరు, ఆయన విగ్రహాన్ని ఇటుకను టచ్ చేయలేరు. మరి మరో 4 ఏళ్లలో వారి పరిపాలన రాబోతుందంటున్నారు, ఇది సాధ్యమేనా? సార్ వినండి, 10 ఏళ్ళక 15 ఏళ్ళక 20 ఏళ్ళక తర్వాత ముచ్చట. నేను ఒక చెప్తున్నాను, రైతు రుణమాఫీ చేసినాము, మీరు చేసిర్రా? ఆ దమ్ము మా దగ్గర ఉంది. ఏకకాలంలో దేశంలో 41,000 రుణమాఫీ చేసాము, ఆ దమ్ము మా దగ్గర ఉంది. రైతులను మోసింది మీరు, రైతులు మోసింది మీరు. శ్రీనివాస్ రెడ్డి గారు మీకు పొలం ఉందా, మీకు భూమి ఉందా చెప్పండి, మీరు చెప్పండి. ఎంత ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది? రండి, అట్లా మాట్లాడకండి. ఇప్పుడు మాకు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు రైతులు రుణమాఫీ చేస్తున్నాము, చేస్తున్నాము. వినండి సార్, వినండి, మేము గాలి మాట మాట్లాడము. మేము బీఆర్ఎస్ నాయకులు మా గాలి మాటలు మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులం అండి. ఏదో మాట్లాడితే 100కు 100 చేస్తాము, అది మా వ్యక్తిగతం కాదు, రాష్ట్ర ప్రజల కోసము. మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఏంటండి? జనాలు ఇలా రుణమాఫీ కాక అనేక మంది అవస్థలు పడతా ఉన్నారు. గ్రామీణ ప్రాంతానికి వచ్చి అడుగు, ఎంతమందికి మీ ఊళ్ళో గ్రామీణ ప్రాంతాల్లో రుణమాఫీ అయిందయ్యా, మీకు ఎంతమందికి అయిందని చెప్పేసి అడుగురా. ఒక గ్రామానికి రా, తీసుకుపోతారా? నల్గొండకు రా. శ్రీనివాస్ రెడ్డి గారు మీకు కూడా రుణమాఫీ అయింది, మీరు బీఆర్ఎస్ నాయకులు, మీకు రుణమాఫీ అయింది, టెన్షన్ పడకండి. మేము బీఆర్ఎస్ నాయకులకు రుణమాఫీ చేస్తున్నాము, మేము బీజేపీ రుణమాఫీ చేస్తున్నాము. రైతుల పక్షం కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని, ఆయన ఉన్న ఒక సిమెంట్ ముక్కను కూడా టీఆర్ఎస్ దండు వచ్చినా, బీఆర్ఎస్ బంధు వచ్చినా, బీఆర్ఎస్ నాయకులు కూకుమ్మడిగా వచ్చినా ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. మీరు ఫస్ట్ ఆయన చేత తెలుసుకోండి. రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణించిన త్యాగం వ్యక్తి. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఆచార్య జయశంకర్ గారి యొక్క స్ఫూర్తి ప్రకారం సాధించారు. ఇందులో కేసీఆర్ పాత్ర లేదు, ఇందులో కేటీఆర్ పాత్ర లేదు. తెలంగాణ ప్రజా సంఘాల పాత్ర, తెలంగాణ ఉద్యమకారుల పాత్ర, తెలంగాణ నిరుద్యోగుల పాత్ర, తెలంగాణ యువకుల పాత్ర, ఇలా కేసీఆర్ పాత్ర, టీఆర్ఎస్ పాత్ర ఎక్కడ లేదు. కేవలం మీరు ఆట బొమ్మలుగా, కీలు బొమ్మలుగా అందరిని వాడుకుందా తప్ప తెలంగాణ ప్రజా సంఘాలు, తెలంగాణ నిరుద్యోగ సంఘాలు, తెలంగాణ జేఏసీ, తెలంగాణ ఉద్యోగ సంఘాలు వీళ్ళందరూ ఏకతాటిపై తెలంగాణతో నడిపించారు. ఇందులో కేసీఆర్ పాత్ర లేదు, ఇందులో కేటీఆర్ పాత్ర లేదు, ఇందులో కవిత పాత్ర లేదు. రావుల శ్రీనివాస్ రెడ్డి గారు ఇందులో మీ పాత్ర ఉంది. మీ తెలంగాణ ఉద్యమకారుడు. వినండి సార్, నేను 10 సార్లు మాట్లాడాను, ఎందుకంటే రాజకీయంగా మాట్లాడదాము. మీరు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని, రాజీవ్ గాంధీ గారి పేరు తీస్తాము, ఆయన పేరు లేకుండా చేస్తాము. మీరు తరం కాదు, మీ పార్టీ తరం కాదు, మీ తరమే అసలు కాదు. సాయి కుమార్ గారు, సారథి గారు, జయసారథి గారు, అసలు ఇప్పుడు గతంలో IIIT బాసర పేరు కానీ, లేకపోతే ఒక రహదారి పేరు కానీ, అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కానీ రాజీవ్ గాంధీ అనేటువంటి పేర్లు ఉన్నాయి. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పేర్లు తీసేస్తా అనడం ఎంతవరకు సమంజసం? దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? శ్రీనివాస్ గారు, అంటే పేర్లు ఉన్న వాటిని తొలగిస్తామనడం సరైనది కాదు, మేము వాటికి వ్యతిరేకం. ఇప్పుడు అక్కడ సోదరుడు కానీ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాలి. గతంలో నేను జర్నలిస్ట్ గా సెకండ్ సీఎం అఫైర్స్ రిప్రజెంటేట్ చేసినప్పుడు కేసీఆర్ గారిని ఒక క్వశ్చన్ అడిగాను నేను. వాళ్ళు రైతుల గురించి చెప్తా అంటే, సార్ మీరు రైతుల గురించి చెప్తున్నారు, ఖమ్మంలో రైతులకు కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేశారు అన్నాడు. ఆ రోజు కూడా ఆయన నువ్వు కాంగ్రెస్ పార్టీ అని అడిగాను.
ఇప్పుడు అక్కడ ఉన్న శ్రీధరుడు కూడా తప్పు జరిగిందని చెప్తా ఉంటే తప్పు జరగకండి, నష్టం జరుగుతుందని చెప్తే మీరు కూడా కేసీఆర్ టైప్ లా నువ్వు ఆ పాట ఈ పాట అని ముద్రేసేటువంటి ప్రయత్నం చేయొద్దు తటస్థులను. మేము ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను సూచన తప్పకుండా చెప్తాం. మీరు పాటిస్తారా పాటించకపోరా అది మీ ఇష్టం, తప్ప అవతల వ్యక్తులకు ముద్రేయకూడదని సూచన చెప్తున్నాం. అది మీ ఇష్టం. తర్వాత మేము ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఇద్దరు ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తాం, వాటి సరిదిద్దుకుంటే వాళ్ళకు భవిష్యత్తులో నష్టం జరగకుండా ఉంటుంది. అక్కడ కూర్చున్న శ్రీనివాస్ గారైనా మాకైనా ఎజెండా ఉండదు. ఇప్పుడు కూడా మేము ఏం చెప్తా ఉన్నాం, అనవసరమైన సెంటిమెంట్ లాగకండి. రాజీవ్ గాంధీ గారి పేరు మీరే చెడగొట్టకండి. రాజీవ్ గాంధీ గారిని తిట్టేటువంటి పరిస్థితి ప్రతిపక్షాలకు ఇచ్చే అవకాశం మీరే ఇవ్వకండి. అక్కడ తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసిన నెహ్రూ బొమ్మ ఏ సెక్రటరియట్ ముందు కూడా లేకుండే ఉమ్మడి రాష్ట్రంలో. అక్కడ తెలుగు తల్లి బొమ్మ ఉండేది, అందుకే అది పక్కనే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనేది కూడా పేరు పెట్టింది. అట్లాగే ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఒక బలమైనటువంటి సెంటిమెంట్ ఉంది. అది సాయి గారు చూశారు, అందరూ చూశారు. గత 10 ఏళ్ల కింద అధికారంలోకి రావడానికి కారణమైంది ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం సాగిందో తెలుసు. అలాంటి సెంటిమెంట్ కు తోడ్పడే అంశాన్ని మీరు రాజీవ్ గాంధీకి ఎందుకు ముడి పెట్టుకుంటా ఉన్నారు? పెట్టుకోవడానికి రాజీవ్ గాంధీ గారికి లెక్క లేనటువంటి అంశాలు ఉన్నాయి. మరి తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు దాన్ని ఏర్పాటు చేయండి. లేదా మీరు చెప్పండి, అక్కడే మేము ఆ పక్కనే అక్కడ కూడా మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామండి. రాజీవ్ గాంధీ విగ్రహంతో పాటు ఆ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని ఒక మాట చెప్తే దాంట్లో కిరీటాలు ఏమైనా పోతే అనవసరంగా వాదనలకు దిగి మా రాజీవ్ గాంధీ గారు టచ్ చేయలేరు, ఇది చేయలేరు, అది చేయలేరు ఎందుకు అనవసరమైనటువంటి అవకాశాలు ప్రతిపక్షాలకు ఇవ్వడం ఎందుకు? మీరు వాడు డిజీ యుగంలోకి తీసుకుపోయిననేది చెప్తా ఉన్నారు, కంప్యూటర్ యుగంలో తీసుకోవద్దని చెప్పారు. అక్కడ ఫౌండేషన్ కాంగ్రెస్ హయాంలో వేసారు హైటెక్ సిటీ దగ్గర. మరి దానికి పెట్టరాని రాజీవ్ గాంధీ హైటెక్ సిటీ ఏరియా అని పెట్టుకుంటే సైబర్ సిటీ బదులు దాని పేరు వస్తుంది కదా. ప్లస్ ఇక్కడ కూడా విగ్రహం ఏర్పాటు చేసుకుంటే ఆ పక్కనే ఎక్కడైనా ఏర్పాటు చేయొచ్చు కదా. అందులోనే ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కదా. అనవసరమైనటువంటి వివాదాలకు అవకాశం ఇచ్చి దాని సెంటిమెంట్ కు ఉపయోగపడే విధంగా మీకు మీరు మైనస్లు ఎందుకు పడతారు, సెల్ఫ్కోలు ఎందుకు చేసుకుంటారు అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. ఇక టీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు కాబట్టి మేము మిగతా తొలగిస్తామనేది సరిగ్గా కాదు. దానికి దీనికి సంబంధం లేదు. మీరు గత 10 ఏళ్ళు ఏ రకంగా డిగ్నిటీగా ఉన్నామని చెప్తా ఉన్నారో అదే రకంగా ఉండే రేపు అవకాశం వస్తే అదే రకంగా వాటిని కొనసాగించండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, స్టేడియం పేరు కానీ, రాజీవ్ రహదారి పేరు కానీ, IIIT పేరు కానీ అదే విధంగా కొనసాగించండి. ఆ అంశానికి దీన్ని ఊడిపెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పాల్సింది ఏంటిది, ఇక్కడ కేవలం ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ సెక్రటరియట్, తెలంగాణ ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనేది మాత్రం మీరు కోరండి. అంతే తప్ప వచ్చిన తర్వాత తీసేస్తామంటే అది ఇంకొక రకమైన దానికి పోయి మీ అంశం కూడా డైవర్ట్ అవుతుంది. మీ చిత్తశుద్ధి మీద కూడా ఆ డైవర్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా మీరు చెప్పేది ఏంటంటే ఇది అనవసరమైన విభేదానికి ఇచ్చి మీరు తెలుపుకోలేసుకొని ప్రతిపక్షాలకు ఒక అంశం ఇవ్వడం ఎందుకు? మీరు అక్కడే రాజీవ్ గాంధీ విగ్రహంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయండి. అసలు యాక్చువల్గా అయితే రాజీవ్ గాంధీ గారికి దీనికి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా మీ పార్టీ మీ అధికారంలోకి వచ్చాం, మీ హైకమాండ్ చెప్పాలనుకుంటాం, లేదా డిజిటల్ యుగానికి ఆద్యుడు, మీరు ఏ కారణమైనా చెప్పుకోండి. కానీ అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసే దానికంటే ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని తెలంగాణ వాదుల యొక్క కోరిక. దీన్ని జల్లించుగానే చూడండి. మీరు తెలంగాణ ప్రజలకు ఒక అభిప్రాయంగా చూడండి. దీన్ని అనవసరంగా సెంటిమెంట్ గా మీరు అవకాశం ఇచ్చి మీరు అస్త్రం ఇచ్చే విధంగా చూడండి. సారథి గారు, రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చించే ముందు ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. సాయి కుమార్ గారు, రాష్ట్రానికి హోంమంత్రి లేరు, రాష్ట్రంలో రౌడీ షీటర్లు ఎగేసిపోతున్నారు. దాని తర్వాత చూడబోతే హత్యలు, అఘాత్యాలు, మరి మిగతా అన్ని విషయాలు జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా కంట్రోల్ చేసేది? ఇవన్నీ కంట్రోల్ చేయకుండా సెంటిమెంట్ను ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో రెచ్చగొడితే మీరు రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టడం సాధ్యమవుతుందా మీకు అసలు? సార్ నేను ఏమంటున్నాను, ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది. హోంశాఖ అనేది వ్యవస్థ అనేది ఇప్పుడు కమిషనర్ గారు కానీ, డీజీపీ గారు అంత వ్యవస్థ మంచిగా పటిష్టంగా పదిలంగా పనిచేస్తుంది. ఎవరైనా కూడా చట్టవిధిలో పనిచేస్తే వదిలే ప్రసక్తి లేదు. మీరు చూడవచ్చు, రీసెంట్లీ ఒక పార్టీ ఎమ్మెల్యే అక్రమంగా కడితే కూడా హైడ్రా ద్వారా దాన్ని తొలగించడం జరిగింది ఆ భవనాన్ని. అదే పటిష్టం అంటే రెవెన్యూ శాఖ పటిష్టం అక్కడనే ఉంది, మీకు అక్కడనే మన పోలీస్ శాఖ పటిష్టం కనబడుతుంది. ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా. అంటే చాలా మటుకు అందరూ ఏదో ఒక వ్యవస్థ రాగానే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా దానివల్ల మేము ఏదో కట్టేస్తాము మేము చూసుకుంటామనే వ్యవస్థ కాకుండా ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే వదిలే ప్రసక్తి లేదని చెప్పి గత వారం కింద ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్కడ బహదూర్పూర్ ఎమ్మెల్యే ఆయన సంబంధించిన వ్యవహారాల్లో బాధ్యత ఆయన అరెస్ట్ చేసి ఆయన అరెస్ట్ చేసి ఆ వ్యవస్థకు ఉన్నటువంటి అక్రమ కట్టడం కూర్చొని జరిగింది. అంటే అందులో పోలీసు వారి పాత్ర, రెవెన్యూ పాత్ర అని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ముందుకెళ్తుంది. అంటే వ్యవస్థకు ఎవరో ఏదో మేముంటే అప్పుడు బాగుండే కాదు. ఎవరైనా
ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తే రేవంత్ రెడ్డి గారి వదిలే ప్రసక్తి లేదు. ఎవరిన పర్లే, మా సొంత పార్టీ ఎమ్మెల్యేనే పర్లేదు, ఎవరిన పర్లేదు, చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగంగా వ్యతిరేకంగా పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వదిలేరు. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పే అధికారులకు రాజ్యాంగం కంక్లూడ్ చేయండి సాయి గారు, కంక్లూడ్ చేయండి. సార్ కంక్లూడ్ కాదండి. ఇప్పుడు ఏమంటారంటే హోంమంత్రి గారే ముఖ్యమంత్రి గారి శాఖ దగ్గర ఉంది, ముఖ్యమంత్రి దగ్గర ఉంది. చెప్తాడు విద్యా సంవత్సరం ప్రారంభమైంది, తర్వాత ముగింపుగా వస్తుంది, ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు. తర్వాత ఎక్కడ చెప్పుకోవాలి? శ్రీనివాస్ రెడ్డి గారు విద్యాశాఖ కాదు, అసలు హోంశాఖను చూద్దాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనేటువంటి విషయం మనం గమనిస్తున్నాం. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు ఎక్కడ కూడా శాంతి భద్రతలు ఉన్నాయి అన్న? రెగ్యులర్ గా రోజు విచ్చలవిడిగా మరణాలు జరుగుతా ఉన్నాయి, మర్డర్లు జరుగుతా ఉన్నాయి, మానభంగాలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్రంలో పూర్తిగా ఘోరంగా వైఫల్యం చెందంటే శాంతి భద్రతల, అదేవిధంగా విద్యా వైద్యంలో. తర్వాత ఈరోజు చూస్తున్నాం విద్యలో నీకు ఎక్కడన్నా విద్యాశాఖ మంత్రి లేకుండా ఉన్నారా? ఇప్పటి వరకు పూర్తి సంపూర్ణంగా మంత్రి వర్గం ఏర్పాటు చేయకపోయాయి. తర్వాత ఎక్కడ కూడా తర్వాత పరిపాలన సౌబల్యం లేకపోయాయి. తర్వాత ఏమనంటే మేము ప్రజా దర్బార్ ఏర్పాటు చేసామని చెప్పి ఎక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఏం లేదు, కేవలం ఢిల్లీకి ఇన్నిసార్లు వేయండు, ఎక్కడన్నా ప్రజల దగ్గరికి వచ్చేటువంటి పాపర పోతున్నారా? ఈరోజు ప్రజల యొక్క సమస్యలు వినే పాపర పోతున్నారా? ఎంతసేపు ప్రతిపక్షాన్ని తిట్టాలా? గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం నువ్వు 8 నెలలకి వెళ్ళి వచ్చి ఏం చేసినావు చెప్పరాదు, కానీ చెప్పరాదు. అది చెప్పకుండా జయసారథి గారు శాంతి భద్రతల అంశాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఇంకా చాలా తెలుసుకోవాలి శ్రీనివాస్ రెడ్డి గారు. ఒక విషయం అయితే కంక్లూడ్ కూడా చేయండి సారథి గారు, కంక్లూడ్ కూడా చేయండి. అలాగే అదే శాంతి భద్రతల అంశం విషయంలో ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ దేశంలోనైనా ఎక్కడికైనా పెట్టుబడులు రావాలంటే అక్కడ పీస్ఫుల్ వాతావరణం ఉండాలి. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే వివిధ దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి. పోయి ఒప్పందాలు చేసుకోగానే రావు. ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వివరించాలి. అది ఆక్రమణలకు సంబంధించి కాదు. శాంతి భద్రతలు అంటే ముఖ్యంగా మిగతా అంశాలు చూసినట్టయితే హత్యలు లేకపోతే అరాచకాలకు సంబంధించిన అంశాల విషయంలో చాలా ల్యాండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉండాలి. ఇప్పుడైతే అనుకున్నంత మేరకైతే శాంతి భద్రతలు వైలేషన్ అయితే కనిపించడం లేదు, సాధారణంగానే ఉన్నాయి. కాకపోతే ఇంకెక్కడైనా ఉంటే డ్రగ్స్ లాంటి విషయంలో ఏదైతే యాక్షన్ తీసుకుంటున్నారో అట్లాగే ఇంకా ఎవరైతే రౌడీ షీటర్లు అరాచక శక్తుల విషయంలో కూడా చాలా కఠినంగా వివరించాలి. శాంతి భద్రత అదుపులోనే ఉంటే పెట్టుబడులు వస్తాయి, ప్రజల జీవన ప్రమాణాలు సాఫీగా కొనసాగినట్టుగా అంతర్జాతీయ సంస్థలు కూడా డీల్ చేస్తాయి. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండాలి. రెండో అంశం ఏంటంటే అనవసరమైనటువంటి థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్లో పాల్గొన్న రావుల శ్రీనివాస్ రెడ్డి గారికి, మెట్టు సాయి కుమార్ గారికి, అలాగే జయసారథి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రాష్ట్రంలో సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలంటే ముందుగా ప్రజల్లో నుంచి మార్పు రావాలి. ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఎంతనేది ప్రజల్లో కాకుండా ప్రతిపక్షంలో కేవలం రాజకీయ కోణంలో రాజకీయంగా సెంటిమెంట్ను మాత్రమే పుట్టించి రాజకీయ గందరగోళం సృష్టించాలన్న ఆలోచన నుంచి ప్రభుత్వాలు బయటికి రావాల్సిందిగా మరి బీఆర్కే న్యూస్ తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్.